బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, హితైషులకు, వాట్సాప్ బృంద సభ్యులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుని స్తుతిస్తూ తుండమునేకదంతమును దోరపు బొజ్జయువామహస్తమున్ అంటూ సాగిపోయే పద్యం, తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని అంటూ గానం చేసే మొదలైన పద్యాలున్నాయి. ఆ పద్యాలతో పాటుగా పిల్లలు పెద్దలు అందరూ నేర్చుకుని గణేశుని కీర్తించవలసిన పద్యం, తొలుత నవిఘ్నమస్తనుసు ధూర్జటి నందనా నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయవయ్య నిన్ను ప్రార్థన చేసెద నీకదంతా నా వలపలి చేతి ఘంటమున వాక్కున నిప్పుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిపా లోకనాయక. ఈ పద్యంలో గల వలపలి చేతి ఘంటమున వాక్కున నిప్పుడు బాయకుండుమి అనే పాదం యొక్క అర్థం, వలపలి చేతి ఘంటమున అంటే కుడి చేతిలో వ్రాయడానికి ఉండే ఘంటమున అంటే ప్రస్తుతం కలం, నిన్ను ఎందున అని అర్థం. వాక్కున అంటే మాట్లాడే మాటల్లో అని అర్థం. నేను వ్రాసే వ్రాతల్లో, మాట్లాడే మాటల్లో ఎల్లప్పుడూ గణేశుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా వాక్కు వ్రాతల్లో గణేశుని అనుగ్రహం అందరికీ ప్రాప్తించాలని హేరంబుని వేడుకుందాం.